So next topic is data types. Okay, so ఇక్కడ డేటా టైప్స్ మనం ఇక్కడ పెయింట్ తీసుకుంటున్నాను. పెయింట్ ఓకే, మనకి ఇక్కడ డేటా టైప్స్. సో ఏ టైపు, ఓకే, సో సైజు, నెక్స్ట్ రేంజ్, నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్, సో పర్సంటేజ్, ఫార్మాట్ స్పెసిఫైర్ అని చూపిస్తున్నాం కదా, పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఏ, క్యారెక్టర్ పర్సంటేజ్ సి, అలా పర్సంటేజ్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ టైప్ ఏంటంటే క్యారెక్టర్ సైజ్ ఎంత, 1 byte. సో రేంజ్ ఏంటంటే -128 to 127. ఓకే, సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సంటేజ్ సి. సో ఎగ్జాంపుల్ ఏంటి, క్యారెక్టర్స్ అంటే విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి. సో ఏ, బి, సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి, బి ఎక్సెట్రా. ఓకే, సో క్యారెక్టర్ ఏం లేదు, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అన్ ఇంటీజర్. పర్సంటేజ్ డి అంటే ఈక్వలెంట్ నెంబర్ వస్తుంది, పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ వస్తుంది అంతే. ఓకే, దానికి యాస్కీ క్యారెక్టర్ సెట్ అని చెప్పాం కదా. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, అన్సైన్డ్ క్యార్. ఓకే, సో సైజ్ 1 byte. అన్సైన్డ్ క్యార్, రేంజ్ 0 to 255. సేమ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సంటేజ్ సి, ఎగ్జాంపుల్స్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ. ఓకే, ఎక్సెట్రా. నెక్స్ట్ ఇంట్. సో ఇంట్ సైజ్ ఎంత, 2 bytes. ఆల్రెడీ చెప్పాం కదా. రేంజ్ ఏంటి, -32768 to 32767. దిస్ ఇస్ ద రేంజ్. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, సో ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం కదా, పర్సంటేజ్ డి. ఎగ్జాంపుల్స్ ఏంటి, 10, 20, ఓకే, 0 ఎక్సెట్రా. నెక్స్ట్ అన్సైన్డ్ ఇంట్. ఒక నిమిషం ఉండండి కదా. సైజ్ అన్సైన్డ్ ఇంట్ ఏం లేదు, అక్కడ ఇంటీజర్లో సైన్డ్ ఉంటాయి కదా, నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అన్సైన్డ్ అనమాట. ఓకే, సో 2 bytes, 0 to 65,535. దట్ ఈస్ ద ఇంటీజర్ రేంజ్, అన్సైన్డ్ ఇంట్ రేంజ్. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే పర్సంటేజ్ యూ. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే 25U. చూడండి, ఎప్పుడు కూడా ఫార్మాట్స్ యూతో ఎండ్ చేస్తాం అనమాట, అనేది అన్సైన్డ్ ఇంట్గా తీసుకుంటుంది. ఓకే, అసలు లాంగ్ ఇంట్ అంటే ఎల్తో తీసుకోవాలి. అందుకే మనం డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసినప్పుడు అక్కడ 365 into L అని రాస్తాం. ఓకే, అది లాంగ్ ఇంట్, ఇది అన్సైన్డ్ ఇంట్. నెక్స్ట్ లాంగ్ ఇంట్ సైజ్ ఎంత అంటే 4 bytes. ఓకే, సో రేంజ్ సో దిస్ ఈజ్ ద లాంగ్ ఇంట్ రేంజ్ అనమాట. ఓకే, సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సంటేజ్ ఎల్డి.
ఎగ్జాంపుల్స్, అందుకే కంపల్సరీగా ఎల్తో ఎండ్ చేయాలి. సో 100L ఆర్ 1L ఇలా ఎల్తో ఎండ్ చేయాలన్నమాట, అప్పుడు అది లాంగ్ ఇంట్గా తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లాంగ్ ఇంట్. ఓకే, అలాగే నెగిటివ్ అన్సైన్డ్ లాంగ్ ఇంట్ ఉంటుంది. అన్సైన్డ్ లాంగ్ ఇంట్ సైజ్ 4 bytes. ఓకే, ఇది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. 0 to, సో ఆ వాల్యూ డబల్ చేస్తే వచ్చేస్తుంది, అంటే 4 to సంథింగ్, 4 to 800 రాస్తున్నాను, సమ్ వాల్యూస్ అనమాట. ఓకే, ఓకే, సమ్ రేంజ్ ఉంటుంది. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %LD. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇది కూడా అంతే, ఎల్తో ఎండ్ అవుతుంది. అన్సైన్డ్ కదా, అన్సైన్డ్కి యూ కదా, లాంగ్ అన్సైన్డ్కి 100UL, లాంగ్ అన్సైన్డ్ LU. ఓకే, ఇది అన్సైన్డ్ లాంగ్ ఇంట్. ఓకే, సో దిస్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్. సో ఫ్లోట్ సైజ్ 4 bytes. 4 bytes. ఓకే, సో రేంజ్ ±3.14, ±3.14 into 10 power ±38. ±38. ఓకే, సో కీబోర్డ్లో మనం ప్లస్ ఆర్ మైనస్ని టైప్ చేయలేం. ఓకే, ప్లస్ ఆర్ మైనస్. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %F. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎఫ్తో ఎండ్ అవ్వాలి. సో 3.14 ఎఫ్తో ఎండ్ అవ్వాలి, అది ఫ్లోట్. నెక్స్ట్ డబల్. సో డబల్ సైజ్ 8 bytes. 8 bytes. ఓకే, సో రేంజ్ ±1.74 into 10 power ±308. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ, డబల్కి ఫార్మాట్ స్పెసిఫైర్ LF. ఓకే, సో చాలామంది మర్చిపోతారు ఇది, సో రిటర్న్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. డబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, ఏం లేదు, ఫ్లోట్కి F, డబల్కి L యాడ్ చేయటమే. లాంగ్ ఇంట్కి L ఎలా అయితే యాడ్ చేస్తున్నాను, లాంగ్ ఇంట్కి LD కదా, అలాగే డబల్కి LF అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ -3.14. ఓకే, ఇలా తీసుకుంటే ఇది డబల్, ఫ్లోట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎఫ్తో ఎండ్ చేయాలి, అది డిఫరెన్స్. నెక్స్ట్ లాంగ్ డబల్. సో 10 bytes. ఓకే, సో రేంజ్ ±3.14 into 10 power ±4008. ఓకే, ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే క్యాపిటల్ L అంతే, ఇక్కడ క్యాపిటల్ LF. ఓకే, సో ఎగ్జాంపుల్స్, లాంగ్ డబల్ కదా, సో ఎల్తో ఎండ్ అవ్వాలి, ఏదైనా ఒక రియల్ నెంబరు 3.14 ఎల్తో ఎండ్ అయితే అది లాంగ్ డబల్ కింద తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డేటా టైప్స్ అన్నమాట. ఓకే, ఏం లేదు, అంత బట్టి పెట్టాల్సినంత అవసరం ఏం లేదు. ఫ్లోట్కి %F, డబల్కి %LF, ఇంటీజర్కి %D. ఓకే, ఓకే,
ఇక్కడ వన్ ఇంట్రెస్టింగ్ Alt F న్యూ ఒకసారి సి ప్రోగ్రామ్ సి ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇంట్ I లాంగ్ ఇంట్ L ఫ్లోట్ F. I is equal to 32767 plus 1 semicolon. So L is equal to 32767 plus 1. So F is equal to 32767 plus 1. Okay. So ikkada printf so integer యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %d స్పేస్ లాంగ్ ఇంట్ కి ఏంటి %ld స్పేస్ ఫ్లోట్ కి ఏంటి %f I L F. సాఫ్ట్వేర్ వస్తుంది చెప్పండి ప్రోగ్రామ్కి. సాఫ్ట్వేర్ వస్తుంది. సో 32767 ప్లస్ 1 ఇది ఇంటీజర్ కదా. ఇంటీజర్ రేంజ్ అంతా -32768 32767. సో 32767 అంటే నెగిటివ్లోకి వెళ్తుందని చెప్పాం కదా. ఈ వాల్యూ ఎంత వస్తుంది -32768 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది -32768. ఇక్కడ చూడండి ఇదేంటి 32767 ప్లస్ 1 లాంగ్ ఇంట్ కదా. లాంగ్ ఇంట్ రేంజ్ అంతా 4 bytes. ఓకే, అందరు ఏమనుకుంటారంటే చూడండి ఇది ఇంటీజరే, ఇది ఇంటీజర్, ఇది ఇంటీజర్. ఓకే, సో రిజల్ట్ ఇంటీజర్ వస్తుంది అంటే -32768 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది ఇంటీజర్, ఇది ఇంటీజరే, ఇంట్ ప్లస్ ఇంట్ ఇంటీజరే వస్తుంది అంటే -32768. ఇంటీజర్ ఫ్లోట్కి అసైన్ చేస్తాం కాబట్టి -32768.000 6 డెసిమల్స్ ప్రింట్ అవుతాయి. ఒకసారి చూడండి అవుట్పుట్ చూడండి ఇక్కడ. సో -32768 -32768.00000. ఓకే, అందుకే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. ఇక్కడ చూడండి ఇక్కడ లాంగ్ ఇంట్ అంటే దేంతో ఎండ్ అవుతుంది ఎల్, దేంతో ఎండ్ చేయాలి ఎల్, అప్పుడు ఇది లాంగ్ ఇంట్గా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్లోట్ చూడండి, ఫ్లోట్ అయితే ఎలా దేంతో ఎండ్ చేయాలి ఎఫ్, ఫ్లోట్ అనేది దేంతో ఎండ్ చేయాలి ఎఫ్తో ఎండ్ చేయాలి, అప్పుడే అది ఫ్లోట్గా తీసుకుంటుంది. అంటే ఒక డెసిమల్ నెంబర్ చూడండి, ఒక రియల్ నెంబర్ అంటే పాయింట్స్ ఉన్న నెంబర్కే ఎఫ్ రాయాలి. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నేను ఇక్కడ ఎల్ అని ఇస్తే ఇప్పుడు నాకు ఇది లాంగ్ ఇంట్. లాంగ్ ఇంట్ అంటే నాకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 32768 వస్తుంది. ఇప్పుడు నేను ఇది 32767.0f, ఇప్పుడు ఇది నాకు ఫ్లోట్. ఫ్లోట్కి 1 యాడ్ చేస్తే 32768.00 6 డెసిమల్స్. ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి -32768 32768.000. సో ప్లీజ్ రిమెంబర్ లాంగ్ వాల్యూ దేంతో ఎండ్ చేయాలి ఎల్తో ఎండ్ చేయాలి. అందుకే మనం ఇక్కడ డేట్ ప్రోగ్రాంలో Alt F ఓపెన్ డేట్
చూడండి ఈ ప్రోగ్రాంలో నేను ఇక్కడ ఎందుకే ఇక్కడ ఎల్తో ఎండ్ చేసాం 365. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్తో ఎండ్ చేశాను. ఒకవేళ మీరు ఎల్ రాయకపోతే ఇవి వచ్చే రిజల్ట్ ఇంటీజర్ వస్తుంది. అంటే ఇప్పుడు కూడా 32768 మైనస్ 32768 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తే నాకు లాజికల్ ఎర్రర్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ ఏం రాదు. చూడండి కోడ్ కంపైల్ అవుతుంది, స్టేట్మెంట్ మిస్సింగ్. సాల్ట్ ఎఫ్ఐన్ కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది, లాజికల్ ఎర్రర్ ఉంది. చూడండి ఈరోజు డేట్ ఎంతో 30 మంత్ 7 ఇయర్ 2021 ఏమొచ్చింది థర్స్డే. బట్ ఈరోజు ఏంటి ఫ్రైడే కదా, సో లాజికల్ ఎర్రర్ ఉంది. అందుకే ఇది ఎల్ మనకి ఆ ఇయర్స్ మొత్తం ఎల్. ఇప్పుడు ఇది లాంగ్ ఇంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కోడ్ రన్ చేయండి. డేట్ 30 మంత్ 7 ఇయర్ 2021. ఓకే, ఫ్రైడే. ఓకే, కరెక్ట్. అందుకే మనం అక్కడ దేంతో ఎండ్ చేస్తాం, ఎల్తో ఎండ్ చేస్తాం. ఓకే, ఓకే రైట్. ఒక నిమిషం చూడండి. ఓకే, ఇప్పుడు దీన్నే మనం ఈ మొత్తం మనకి ఏమొస్తుంది ఇంటీజర్ కదా, ఇలా రాసిన. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను సో లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇలానే కాదు, ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే 1 ఇంటూ ఎల్ ఇంటూ, అంటే మొత్తం మనకి ఇప్పుడు చూడండి ఈ మొత్తాన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి 32768. అంటే ఎల్ లైన్ రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. సో లాంగ్లో కన్వర్ట్ చేసి మొత్తాన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేసి 1 యాడ్ చేస్తాం. ఓకే, వ్యాలిడ్. ఒకవేళ మీరు ఇలా రాస్తే ఇప్పుడు ఈ కోడ్ రన్ చేయండి. మైనస్ 32768 వచ్చింది. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోతుంది, మైనస్ 32768. నెక్స్ట్ లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో అందుకే ఇక్కడ ఈ బ్రాకెట్ అనేది తీసేస్తే ఇది ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది, ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. అప్పుడు ఇది లాంగ్ ఇంట్, ఇది లాంగ్ ఇంట్ ఇంటూ ఇంటీజర్, లాంగ్ ఇంట్ ప్లస్ ఇంటీజర్, లాంగ్ ఇంట్. ఇప్పుడు అది లాంగ్ ఇంట్ 32768 వస్తుంది. ఓకే, ఇలా రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా మీరు ఇక్కడ లాంగ్ ఇంట్ అని రాస్తే సరిపోతుంది. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 327 వెయిట్ ఓకే, ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ మనకి 32768. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేసి ఈ లాంగ్ ఇంట్కి ఎంత యాడ్ చేసాం, 1 యాడ్ చేసాం. ఓకే, సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లోట్ని కూడా మనం ఇక్కడ అక్కడ ఎఫ్ రాయకపోతే పాయింట్ దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసి సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సేమ్ వచ్చి మనకి 32768.00. ఓకే, ఇలా ఫ్లోట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బిట్, ఇని చాలా రిటర్న్ టెస్ట్లో అడుగుతారనమాట. ఓకే,
ఒకసారి చూడండి, ఇవన్నీ కామెంట్ చేస్తున్నాను. ఇఫ్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. float f is equal to 5.9. okay, so if f double equal to 5.9 అయితే so printf hello. else printf hi. okay, so చెప్పండి, వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ద రిటన్ టెస్ట్. ఓకే, ఒకసారి చూడండి. సో 5.9 ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 5.9, బోత్ ఆర్ ఈక్వల్. ఎస్, కండిషన్ ట్రూ, అవుట్పుట్ వస్తుంది హలో. ఓకే, సో అందరూ హలో అనుకుంటారు, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అవుట్పుట్ ఏమొస్తుందంటే హాయ్ వస్తుంది. సో హాయ్ వస్తుంది. ఓకే, ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇది బై డిఫాల్ట్ ఇక్కడ రాస్తే ఇది నాట్ ఫ్లోట్, దిస్ ఇస్ డబల్ వాల్యూ. మీరు సిలో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సో డబల్ చూడండి, డబల్ ఎగ్జాంపుల్ ఏంటి 3.14, ఫ్లోట్ ఎగ్జాంపుల్ ఏంటి 3.14f. ఓకే, ఇప్పుడంటే మనం 5.9 రాస్తే అది డబల్, నాట్ ఏ ఫ్లోట్. ఇప్పుడు చూడండి, నాకు ఈ వాల్యూ డబల్ వాల్యూ, డబల్ని ఫ్లోట్కి అసైన్ చేసుకోవచ్చు. సి లాంగ్వేజ్లో వన్ టైప్ అనదర్ టైప్కి అలౌ చేస్తుంది, వ్యాలిడ్. బట్ ఇది డబల్ వాల్యూ, దిస్ ఈజ్ డబల్, దిస్ ఈజ్ ఫ్లోట్. ఫ్లోట్ సైజ్ 4 bytes, డబల్ సైజ్ 8 bytes. కండిషన్ ఫాల్స్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది మనకి హాయ్ వస్తుంది. హాయ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ డేటా టైప్స్. అర్థమైంది కదా, ఏది ఇందులో కన్వర్ట్ చేయాలి ఏంటనేది. ఓకే, సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే.